ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజపాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణభక్తిప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ బృహద్భాగవతామృతం ద్వితీయ ఖండంలో 6వ అధ్యాయం. ఏం పేరు? అభీష్ట లాభం. లాభం. బలరాముడు చెబుతున్నాడు, ఓ కృష్ణయ్య, అందరూ కూడా ఆర్తిలో ఉండిపోయారు కాబట్టి నువ్వు ఆ లీలను వదిలిపెట్టి దర్శనమియ్యి అని చెప్పి కోరుకుంటున్నాడు. శ్రీ బలదేవ ఉవాచ ఏతేన వైకుంఠ నివాసి పార్షదా నోవానరాస్తేన చ యాదవా అపి గోలోక లోకా భవదేక జీవనా నశ్యంత్య సఖ్యా భగవన్ మయాదితుం. కృష్ణ, వీళ్ళందరూ కూడా వైకుంఠ పార్షదులు కాదు, అయోధ్యలో ఉండేటువంటి వానర భక్తులు కూడా కాదు, ద్వారకలో ఉండేటువంటి అభక్తులు కూడా కాదు. వీళ్ళందరూ నువ్వే ప్రాణంగా ఉండేటువంటి గోలోకవాసులు. వైకుంఠవాసులు జ్ఞానం ఉంటుంది, భగవంతుడు సర్వసమర్థుడు, ఇటువంటి ఆపదల విపత్తులు రావు ఆయన దగ్గరికి. అఖిలాండకుడు బ్రహ్మాండ నాయకుడు. నేను భగవతత్వం బాగా వాళ్ళకే అవగాహన ఉంటుంది. ద్వారక వచ్చేటప్పటికీ ద్వారకాధీశుడు ఆయన కూడా ఎంతో మంది మార్పులు ఉంది కాబట్టి ఎటువంటి కీడు ఆయనకి కలగదు. రామచంద్రుడు సరే సరి, ఆయన రామబాణం తిరుగులేదు కాబట్టి ఆయన విపత్తులు రావు. కానీ బృందావనంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాడు కృష్ణుడు రక్షించాలి.
అస్తమాన విపత్తులు అపత్తులు వస్తూ ఉంటాయి. మేము కనుక కాపాడుకోండి ఎవరు కాపాడతారు అనేటువంటి ప్రేమ ఆప్యతలు వాళ్ళలో ఉంటాయన్నమాట. కాబట్టి వీళ్ళు నువ్వు వారికి విధంగా లీల చేస్తున్న సరిపెట్టుకోలేరు, వాళ్ళు నీ అడవాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి నువ్వు ఇంకా లీలను ఆపు చేయి, ముగించు, బయటికి రా. ప్రాణైర్వియుక్తానభవంతి యావత్ తావద్ వినోదం కరుణత్యజైతం కృష్ణాన్యథా గోష్ఠజనైక బంధో గంతాసి శోకం మృదుల స్వభావ. ఓ దయామయుడా, వీరి ప్రాణ వియోగము జరుటకు ముందుగానే వివేచించి కరుణాపూర్ణమగు నీ వినోదమును పరిచయింపుము. వాళ్ళ శరీరములో ప్రాణములు ఉండగానే నువ్వు ఆటగట్టి పెట్టు. ఎక్కువసేపు ఉంటే ప్రాణాలు ఎగిరిపోతాయి, తల నువ్వే తుప్పడం వస్తుంది. కాబట్టి ఇంకా చాలు, వినోదం చాలా బాగా చేశావు, ఇంకా అతన్ని నువ్వు దమనం చెయ్యి. ఈ కరుణాపూర్ణుని వినోదాన్ని పరిచయింపు. లేనుచో గోష్ఠజనైక బంధువుని నామం ఇక ఉండదు. గోష్ఠము అంటే ఏమిటి? గోలోకమే. గోలోకము, గోవులు ఉండేటువంటి లోకము గోష్ఠము. మన తక్కువ గోలు మనకు ఆవులు తాగడం దాని గోష్ఠం అంటాం. బృందావనం అంతా గోష్ఠమే. అడుగుడున ఆవులు ఉంటాయి, కోట్ల కోట్ల ఆవులు ఉంటాయి. కాబట్టి నువ్వు ఈ గోష్ఠములకు జనులకి నువ్వు ఏకైక బంధువుడివి. బంధువుని నామం ఇంకొండ పేరు ఇంకొండదు. బంధువు అంటే ఏమిటిదా? అందరి యొక్క బాగోగు చూసేవాడు, బాంధవుడు. నీ యొక్క మృదుల స్వభావుడు కాబట్టి నువ్వు వాడు ఏదైనా వెళ్ళిపోయినట్టు నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు, నిన్ను ఇంకెవరో ఆపలేము. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండానే నువ్వు ముందుగా వీళ్ళని పరిచయించి నువ్వు బయటికి రా అని చెప్పి బలరాముడు కృష్ణుని కోరుతున్నాడు. ఇదంతా కూడా గోపకుమారుడు చెప్తున్నాడు. ఎవరికి? బ్రాహ్మణుడికి. గోపకుమారుడు పేరు ఏం పేరు? ఇప్పుడు ఆడుతుంది, ఊళ్ళో రావట్లేదు బయటికి. స్వరూపుడు. గోప్యో విలాపైర్వివిధైరుదంత్యో మోముహ్యమానా పరమార్థగాత్ర్యః పార్శ్వే ప్రభూర్గంతుమివ ప్రవిష్టా స్థాస్తం హృదం శోక వినష్ట చిత్తాః. స్వరూపుడు అంటున్నాడు, ఓ బ్రాహ్మణుడా, అట్టి సమయంలో గోపికలు ఒక్కసారిగా మోహావస్థ మళ్ళీ బయటికి వచ్చారట. పైనే పోయాయి, అందరూ మూర్ఛలైపోయారు. అందరికంటే ఎక్కువగా బాధపడేది ఎవరు? గోపికలు. ఆ గోపికలు మళ్ళీ ఒక్కసారిగా వాళ్ళు వాజ్ఞానం వచ్చి చూశారు. మళ్ళీ ఆ ఆత్మనాథంతో మళ్ళీ వాడు ఏడుస్తూ కింద పడిపోయారు. తరువాత చేతనమును పొందిన వారి కాని అట్టి మహాశోక వేగమును సహింపలేక ప్రభువు కడకు వెడలు నిమిత్తము తదమునందు ప్రవేశింపనుద్యుక్తులైరి. ఇంకా వాడి ఇంకా మనం చూస్తూ ఉంటే లాభం, వెళ్ళి కృష్ణుడు సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు బహిర్యానుషులతో ఒకసారి ఆ హృదములోకి వెళుతున్నారట. హృదం కోసం సన్నద్ధులయ్యారు. తావద్విహాయ ప్రభురాత్మకౌతుకం నిర్గత్య తత్కాళీయ భోగబంధనాత్ ఉత్తుంగ విస్తీర్ణ సహస్రతత్ఫణి స్వారుహ్య హస్తాబ్జయుగం వ్యసారయత్. దాని తర్వాత ఆయన అప్పుడు ప్రభువు ఆత్మకౌతుకమును పరిత్యజించి కాళీయుగుని పడగల బంధనముల నుండి వెలువడేను. వాళ్ళు వచ్చారంటే వాళ్ళతో సరిపోతారు, దీనికి రాకుండానే లీల సాధించాలి. కాబట్టి ఒక్కసారిగా ఆ కాళీయుడు చుట్టలో ఉండేటువంటి కృష్ణుడు కాస్త బయటకు వచ్చేసాడు. ఎలాగట? ఆ కంసుడు యోగమాయను సంహరించడం కోసం పట్టుకున్నాడు కదా కాళ్ళు, బండ మీద కొట్టకపోతుంటే ఒక్క చేతులు బయటికి పారిపోయింది. ఆకాశంలో ఎగిరిపోయింది అనమాట. ఆ విధంగా కృష్ణుడు ఒక్కసారి తన యొక్క శరీరానికి కుంచె చేసుకుని బయటకు వచ్చేసాడు. వచ్చి ఏం చేశాట? కాళీయుని ఉన్నతముకు విస్తీర్ణమునకు సహస్ర ఫలములను ఆరోహణము గావించాట. ఆయన ఒక్కసారిగా ఎగిరి ఆ కాళీయుడు పడగల మీద నుంచున్నాడు. ఒకటా ఎన్నో పడగలు ఉన్నాయి.
కాళీయుని ఉన్నతము విస్తీర్ణమునకు సహస్ర సహస్ర పనులు ఆరోహణ గావించాట. వేలాది పడగలు ఉన్నాయి, అవన్నీ బాగా విశాలంగా ఉన్నాయి. ముదురు పాము పెద్ద పెద్ద పడగలు ఉన్నాయన్నమాట. దాని మీద ఎక్కాడు ఆయన. ఎక్కిన తర్వాత గోపికలందరూ అసలు చేర్చుటకై యుగళ హస్తకమలములను ప్రసారణము గావించెను. ఒక పడగ మీద కృష్ణుడు కూర్చున్నాడు, మిగతా పడగ ఖాళీ కదా, అడిగి ఉంటే అలాగా. ఒక్కసారిగా గోపికలను ఆహ్వానించాడు, రెండరు రానాడు. వాళ్ళందరికీ ఆనందం. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ స్పృహ లేదు మిగతా వాళ్ళకి. గోపికలకే స్పృహ వచ్చింది. వాళ్ళని పిలిచాట, చేతులు చాచాడు అంతే. పైన కదా. సో కాళీయుడు దగ్గరికి వచ్చాడు, అందరినీ కూడా ఎక్కించుకున్నాడు. ఎవరిని? గోపికలని. అక్కడ మిగతా నిలబడి పడగల మీద ఎక్కించుకున్నాడు ఆయన. యుగపన్నిజ ప్రియాస్తా గోపికా సత్వరమధ్యరోహయత్ రత్నస్థలీప్తాంకిత అంకిసమేషు పర్వతః చిత్రాతి చిత్ర భ్రమణాభిరామిషు. వెమ్మట మహాకౌతుకీ సంపన్నుడకు ఆ భగవానుడు రత్నస్థలి యొక్క శ్రేణి దళము వలె అన్ని విధముల చిత్ర విచిత్ర భ్రమణాభిరాముడై కాళీయ పణాసములపై యుగపతు తన ప్రియురాండ్రకు గోపికలను సత్వరము ఆరోహణము గావించుకొనెను. వేరే ఇంకా మనం ఫోకస్ ఇట్లే అక్కర్లే. భగవంతుడు స్వయం ప్రభ, వదులుడు ప్రభ కలిగిన వాళ్లే. అంతేకాకుండా కాళీయుడు పడగల మీద ఏముంటాయి? మణులు ఉంటాయి కదా, మరి మామూలు సర్పం అది కాబట్టి అన్ని పడగల మీద అన్ని మణులు ఉన్నాయి. ఇంకా వేరే ఇంకా దానికి ఎటువంటి ఇంకా ప్రకాశం కోసం అవసరం లేదు. అందరిని ఎక్కించుకున్నాడు, అందరూ ఎక్కారు, గోపికలందరూ కూడా. కృష్ణుడు మధ్యలో ఉంచుకున్నాడు, మిగతా పడగల మీద అందరూ ఎక్కారనమాట. అక్కడ ఇంకా నాట్యం ప్రారంభించారు. సత్వరము వెంటనే వాళ్ళని ఆరోహణ చేసుకున్నాడు. తాభి సమంతేషు మహాద్భుతేషు రంగేషు దివ్యైర్బహుగీతవాదనై నృత్యన్ విచిత్రం సతు కౌతుకార్ణవో లేభే సుఖం రాస విలాస సంభవం. రాసలు ఎక్కడ చేశాడు కృష్ణుడు? ఎక్కడ? భూలోకంలో ఉండేటువంటి బృందావనం చేశాడు. ఇప్పటికి రాసస్థలే ఉంది. కింద చేశాడు ఆయన భూలోకంలో. ఇక్కడ రకరకాలు ఆయన యొక్క లీలలన్నీ కూడా చిత్ర విచిత్రంగా ఉంటాయి. కాబట్టి అందరినీ కూడా, ఆ గోపికలందరినీ కూడా మిగతా పడగల మీద ఎక్కించుకున్నాడు. కృష్ణుడు ఒక పడగ మీద ఉన్నాడు. కౌతుక సముద్రుడు, ఆయన కుతూహలం ఎక్కువగా. ఆయన ఒకసారి చేసిన పనిని ఆ విధంగా మళ్ళీ చేయడు. కాళీయవర్తనం అనేది ఒకటే, రకరకాల లీలలు ఉంటాయి అందులో. చేసినట్టు చేయకుండా మళ్ళీ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా కృష్ణుడు ఆ పణములనేడి మహాద్భుతమగు రంగమంచపై గోపికలందరితో దివ్యమగు గీత వాద్యములు విచిత్రమగు నృత్య కౌతుకములు విస్తరింపజేశాడు ఆయన. మామూలుగా మర్దనం చేయడం, ఇంద్రుడు మొదగా వాయించాడు, కృష్ణుడు దేశాడని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఎలా ఉంటుందా? అది పణములు కాదు, పడగలు కాదు, రంగమం చేయింది కృష్ణుడికి. స్టేజ్ అన్నమాట. ఆ విధంగా గోపిక అందరితో కూడా దివ్యమైనటువంటి నృత్య గీతములు వాద్యములు ప్రారంభించాడు. రాసులంటే మామూలుగా ఉంటుందా? రకరకాల వేణు మృదంగ వీణ రకరకాల వాద్యాలు వాయిస్తారు, రకరకాల నృత్యం చేస్తూ ఉంటారు, రకరకాల సంగీతం ఉంటూ ఉంటుంది అక్కడ. ఆ విధంగా ఇక్కడ కూడా ప్రదర్శిస్తున్నాడు కృష్ణుడు. దివ్యమైనటువంటి గీతములు వాద్యములు విచిత్రమైనటువంటి నృత్య కౌతులను స్థిరింపజేశాడు. ఆ రాస విలాస జనితమగు మహాసుఖాన్ని అనుభూతి ఆయన పొందుతూ అందరికీ ఇచ్చాడు ఆయన. ఆ విధంగా ఆ కాళీయుడి యొక్క మహా ఎంత అదృష్టవంతుడు కాళీనాథుడు. శ్రీకృష్ణుని యొక్క రహస్య లీలావడులను ఆయా లీలా పరికములే దర్శింప సమర్థులగుదురు. భగవంతుడు చేసిన లీలలు ఎవరెవరికి చూసే యోగ్యత ఉంటుందో వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. రాస విలాసం ఎవరు చూశారా? బృందానికి ఎవరు చూడలేదు. ఆకాశంలో దేవతలు చూశారేమో, చూశారు, మహర్షి దర్శనం చేసుకున్నారు. కానీ మిగతా వాళ్ళకి నందమాలిహోదా మన బలరాముడు వీళ్ళకి తెలియదు. వాళ్ళకి ఆ రసం వేరు వస్తుంది అనమాట.
కాబట్టి ఇక్కడ కూడా ఆ రహస్య లీలావళులన్నీ కూడా ఆయా లీలాపరికములు ఆ రసమును తగ్గినట్టుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే దర్శనం ఇస్తూ ఉంటారో వాడి సమర్థత వాళ్ళకు ఉంటుందన్నమాట. తద్భిన్నమకు ఇతరులు ఎవరునూ దర్శింపలేరు. దానికన్నా వేరే రసం ఉన్నవాళ్ళు దాన్ని చూడలేరు. ఒకే స్థానమున ఒకే సమయములో వర్తమానులై ఉండిరి. ఆ సకల లీలలు కూడా యోగమాయా ప్రభావముచే దర్శకుల యొక్క దృష్టికి గోచరములు కావు. వాళ్ళందరూ వేరుగా తీసుకెళ్ళిపోయి ఎక్కడైనా తీసుకెళ్ళాడా? మామూలు రాసమలం ఏంటంటే రాత్రి పూట చేశాడు కృష్ణుడు, అందరిని మురళి వాయించి తెప్పించాడు, అక్కడ చేశాడు. కానీ ఇక్కడ మాత్రము అందరూ ఉన్నారు. అక్కడ అవ్వలు ఉన్నారు, గురుజనులు ఉన్నారు, ఋషులు వచ్చారు, అందరి సోదరులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, బలరాముడు అందరూ ఉన్నారు. అందరూ ఉన్నప్పటికీ కూడా యోగమయ ప్రభావం చేత ఎవరెవరికైతే ఆ రాశిలో అధికారం ఉందో వాళ్ళు మాత్రమే పాల్గొన్నారు, వాళ్ళని చూడగలిగారనమాట. కాబట్టి అవన్నీ కూడా ఉన్నా కూడా వాళ్ళు చూడలేదు, వాళ్ళు కనపడదు. అనగా ఆ రహస్య లీలా దర్శనము అయోగ్యులకు వ్యక్తుల లీలా కౌతవసముచే శూన్యరూపముగా దర్శింతురు. కాబట్టి ఎవరికి దాని యందు యోగ్యత లేదో వాళ్ళు విని కూడా చలనమే ఉండదు, వేరే స్పర్శించదు. కూతురు వింటూ ఉంటాను, మనం మనసు పెట్టున్నాం వింటున్నాం, కానీ శబ్దాలు చెవులకు వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ మనల్ని మాయ విన్నవదు, అక్కడ వాళ్ళని యోగమాయ ఆ రసంలో లేని వాళ్ళకి దర్శింపజేయదన్నమాట. కాబట్టి ఇక్కడ అందరూ ఉన్నప్పటికీ కూడా గోపికలు మాత్రమే ఆ లీలలో పాల్గొన్నారు, దర్శనం చేసుకోగలిగారు. రామేణ ప్రాపితైర్బోధం వర్తమానైస్తటోపరి కృష్ణం నందాదిభిర్దృష్ట్వా ప్రాప్తౌ తైర్ హర్ష విస్మయౌ. తటముపైనున్న శ్రీ నందాది వ్రజవాసులు శ్రీ బలరాములచే ప్రబోధితులై శ్రీకృష్ణుని దర్శన పూర్వకముగా హర్ష విస్మయములచే ఆప్లుతులేది. అది ఎలా అయిపోయింది, వాళ్ళ దగ్గర దింపేశాడు బలరాముడు. మళ్ళీ అందరం లేపాడు అనమాట. కృష్ణుడు బాగున్నాడు, లేవండి లేవండి, ఎవరు చేస్తున్నాడు కృష్ణుడు అని చెప్పి ఆ కృష్ణగత ప్రాణులు కాబట్టి వాళ్ళందరూ కూడా భగవద్ విరహములో బాహ్యజ్ఞానం లేకుండా ఉండిపోయారు. మళ్ళీ బలరాముడు వాళ్ళందరినీ కూడా బాహ్య దృష్టి కలిగిన వాళ్ళగా చేశాడు. చేసిన తర్వాత తనపైన నందాది వ్రజవాసులు బలరామునిచే ప్రబోధితులై వాళ్ళ చేత బాహ్యజ్ఞానం పొందిన వారై కృష్ణుని దర్శనం చేసుకుని ఒక పక్కనే ఆనందము, ఒక పక్కన విస్మయం, ఆశ్చర్యం కలిగింది. అన్ని పడగలిగినప్పుడు కార్యుడిని చిన్నపిల్లడు ఈ విధంగా దమనం చేశాడు, ఎలా బయటికి వచ్చాడు? ఆశ్చర్యం, ప్రాణంతో బయటపడ్డాడు. ఆనందం. దమయిత్వాహిరాజం స్తువతీనాం సమాచ్చిన వస్త్రాణి నాగపత్నీనాం ఉత్తరీయాణి సస్మితం. అనంతరము అతడు అహిరాజగు కాళీయుని దమనము గావించి మృదుహాస్య సహకారముతో భావ విశేషములతో లేదా ప్రసాద విశేషమును ప్రదానము నిమిత్తము స్థవనశీలరగు కాళీయపత్రుల యొక్క ఉత్తరీయ వస్త్రములన్నింటినీ ఆకర్షించెను. అనంతరం ఏమైందిట, ఆ కాళీయుని దమనం చేశాడు భగవంతుడు. అహిరాజు, అహి అంటే సర్పం, అహి సర్పము, అహిరాజు సర్పాల్లో శ్రేష్ఠుడు కాళీయుడు. అతని దమనం చేసిన తర్వాత దమనం అంటే పొగరు అనసడం, పొగరు అనసడం, స్వచ్ఛతరిగదు. సర్పక తల తొక్కేటప్పటికి కాస్త మతం అంతా దిగిపోయిందనమాట. ఆ కాళీయ దమనం అయిన తర్వాత చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఆయన అనుగ్రహించి ఆ నాగపుత్రులు వచ్చారు. వాళ్ళందరూ కృష్ణుడికి రకరకాల ఉపహారాలు ఇచ్చి సూచిస్తున్నారు. వదిలిపెట్టి బాబు మా భర్తని, చచ్చిపోతాడు, ఏదైనా గొప్ప అదృష్టవంతుడు మా భర్త, మహామహా ఋషులు కూడా తపస్సు చేస్తూ ఉంటారు నీకు పాద ధూళి కోసం అని చెప్పి, అటువంటి నీ పాద ధూళిని స్వయముగా నువ్వు అతనికి ఇచ్చావు కాబట్టి ఇంద్రసారి గొప్ప భక్తుడే. రకరకాలుగా వాళ్ళు స్థుతించారనమాట. దాని తర్వాత వాళ్ళ ఇచ్చిన ఉపహారములతో పాటు వాళ్ళ ఉత్తరములు కూడా ఆయన భగవంతుడు స్వీకరించాడు, తీసుకున్నట్ట. తైరేకం ప్రగ్రహం దీర్ఘం విరచయ్యాస్య నాసికాం
విద్వా ప్రవేశ్య వామేన పాణినాథాత్ సకౌతుకి. ఎందుకు వాడి యొక్క ఉత్తరాలు స్వీకరించాడు లాగాడు అంటే అవన్నీ కూడా తాడులో పేనట్టు పేని పడగల్లో ముక్కులోంచి ఆవురికి ఇద్దరికి విధంగా అయితే ముక్కి తాడు వేస్తారు, ముక్కు తాడు వేసాడు. తాడు వేసి చేతులు పట్టుకుని గుర్రానే విధంగా అయితే స్వారీ చేస్తూ ఉంటారు. ఆ విధముగా కాళీడి సర్పం మీద కూడా కృష్ణుడు నుంచుని వాళ్ళందరూ కూడా స్వారీ చేయించాడు. కౌతికీయకు ఆ కృష్ణుడు ఆ పుత్రీయులన్నింటిని ద్వారా ఒక దీర్ఘ ప్రగ్రహ పద్గాన్ని వంటి తాడుని పేని నిర్మించి కాళీయుని నాసికారంధ్రములందు ప్రవేశపరచి దానిని తన వామహస్తమును ధరించెను. నాగమస్వమివారూఢశ్చోదయామాసతం హఠాత్ ధృతాం దక్షిణ హస్తేన మురళీం వాదయన్ముదా. అశ్వాన్ని ఏ విధంగా అయితే పగ్గం పట్టుకుని కళ్ళం తెస్తూ నడిపిస్తూ ఉంటారో ఆ విధముగా కృష్ణుడు అశ్వ వలె నాగముపై అధిరోహించి బలపూర్వకముగా ఇటు నటు చారితముగా సాగాను. ఇవకేడాపకేళ్ళు కళ్ళపోతే కొడతాడు. ఏం చిత్రులేముంది, మురళి ఉంది చేస్తున్నాడు. దక్షిణ హస్తముతో మురళి తీసుకొని ఆనందముతో ఉపయోగింపసాగాను. కార్యం విజయమైంది. అందరికీ కూడా చక్కగా స్వస్థ చేకూర్చాడు. కాళీయుడు దమనం చేశాడు. పగ్గం తీసుకున్నాడు. చిక్కుబడి అయిపోతే ఏమవుతుంది పని, రామకీర్తన అయిపోతుంది. అది ఒడ్డు దగ్గర మురళి వాయిస్ ఆనందం మురళి వాయిస్తున్నాడు కృష్ణుడు. ఒక చేతిలోనేమో పగ్గాలు ఉన్నాయి, ఇంకో చేతిలో మురళి వాయిస్తున్నాడు. కసయేవ కదా చిత్తం తయా సంచాలయన్ బలాత్ నిజవాహనతాం నిన్యే ప్రసాద భరమాచరన్. ఇంతవరకు కృష్ణుడు వాహనం ఏదో మనకు తెలియదు. విష్ణుమూర్తికి వాహనం ఉంది గరుత్మంతుడు, కృష్ణుని వాహనం ఉందా? కానీ ఇక్కడ దీని వాహనంగా వాడుకున్నాడు కాళీయం. అప్పుడప్పుడు ఆ మురళిని సాపుకుంటే కొరడామని సంచాలితము చేయిస్తూ కాళీయుని దుఃఖవేగముతో నడిపింపసాగాను. ఒక మురళి వాయిస్తుంది, ఒక పక్కని మాట వెనకబడి దాన్ని కొడుతున్నట్ట ఆ సర్పాన్ని కొడుతూ వేగం పడేట్టు ఇంకా ఇంకా స్పీడ్గా కావాలి పెరుగుతున్నాడు. ఆ విధంగా కృతవేగముతో నడిపిస్తున్నాడు. ఈ విధముగా ఆ కాళీయ నాగునిపై తన వాహమునకు ఉపయుక్తముకు కృపను చూపెను. ఆ విధంగా గరుత్మంతుడి మీద ఏ విధంగా అయితే కృప చూపించాడో ఆ విధముగా ఇక్కడ కాళీయుడి మీద కూడా కృప చూపించి తనని ఆ కాళీనాగుడు తన వాహనముగా వాడుకున్నాడు. అక్కడ నాట్యం చేశాడు. తానే కాకుండా తన ప్రియురాండ్రు గోపికలను కూడా అధిరోహింపజేసుకుని అక్కడ నీడ చేశాడు. కాబట్టి మహాభాగ్యం కాళీ మహాభాగ్యం. సర్పం అయితే మంచి ఛాన్స్ కొట్టాడు. తత్పత్నీభురుపానీతమనర్ఘ్యం రత్నభూషణం వస్త్రమాల్యానులేపం చ తత్ఫణేష్వేవ సోదధా. ఆ కాళీయ నాగుని పత్నులు శ్రీకృష్ణునకు ఇచ్చిన అనర్ఘ రత్న భూషణములు, వస్త్రములు, మాల్యములు, అనులేపనాది ద్రవ్యములను శ్రీకృష్ణుడు కాళీయ నాగుని పడల పైన ఉంచెను. చాలా పడలు ఉన్నాయి కదా, రథంలో కూర్చోబెట్టుకోవాలి ఏమైనా ఇస్తున్నట్లయితే. ఆ విధంగా కాళీయ నాగపత్నులు కృష్ణుడికి రకరకాల ఉపహారాలు ఇచ్చారు. ఉపహారాలంటే కానుకలు అవి ఇచ్చారు, గిఫ్ట్స్ అనమాట. ఏమిటవి? రత్నభూషణలు ఇచ్చారు. రత్నభూషణాలు, వస్త్రములు, మాలలు, ఇంకా రాసుకోవడానికి చాలా మహాభోగి ఎవరు? కాళీనాగుడు. అన్ని రకాల తెచ్చి పెట్టుకునే పాపం సుగంధ ద్రవ్యాలు అవన్నీ కూడా పట్టుకొచ్చి ఆ పత్రులు కృష్ణుడికి ఇచ్చారనమాట. అవన్నీ కూడా తీసుకుని ఆ కాళీనాగుడు పడగల మీద పెట్టాడు. పాడేస్తే అయిపోతుంది పడుకొని జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట. పద్మోత్పలాదిభిః పుష్పైర్యామునైస్తాభిరాహృతైః భూషణైస్తైశ్చ తా గోపీరాత్మానంచ వ్యభూషయత్. నాగపత్నుల చేతేబడిన యమునా జలములందు ఉత్పన్నమైనటువంటి పద్మములు, ఉత్పలము మున్నగు పుష్పములు మరియు పూర్వోక్తమగు భూషణములచే ఆ గోపికలందరినీ కూడా విభూషణ గావించాట. ఏమిటి తెచ్చారో ఆ పద్మాలు ఇచ్చారు, ఉత్పలములు, కలుపులు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారనమాట.
వాటన్నిటి కూడా తీసుకుని కృష్ణుడు గోపికను అలంకరించారు. గోపిక అందరూ కూడా విభజించాడు. తాను కూడా భూతుడైన ఆయన కూడా అలంకరించుకున్నాడు. స్తూయమాన ఫణీంద్రేణ తేనా సంఖ్యముఖేన సహ నిస్ససార ప్రదాత్ సర్వాన్ స్వీయాన్ హర్షేణ నర్తయన్. తదుపరి ఆ ఫణీంద్రుని అసంఖ్యమగు ముఖములచే స్తుతింపబడిన వాడై రథము నుండి నిష్క్రాంతుడయ్యను. దీనిని చూచి సర్వులు ఆనందముతో నృత్యము చేయసాగిరి. ఆ కాళీయుడు కూడా వాడికి ఉన్నటువంటి సహస్రాది పడగలు లెక్కలేమనమాట. సహస్రం అనంతం, అన్ని పడగలు చక్కగా ఒకే స్వరంతో కృష్ణుడిని స్తుతించాయిట. అప్పుడు ఆయన ఆ సర్పం నుంచి కిందకి దిగి దాన్ని నిష్క్రాంతుడయ్యను పంపించేశాడు. తర్వాత అందరూ కూడా ఆనంద నాట్యం చేస్తున్నారు. సుపర్ణ దుష్ప్రాప మహాప్రసాద వరావళీలాభ మహాప్రహృష్టా సకాళీయాద్ గోపవధూ సమూహై సమం మహాశ్చర్యతరోవరూఢ. ఈ విధముగా మహా ఆశ్చర్యతరమగు లీలాభినయము గావించి ఆ శ్రీకృష్ణుడు గరుత్మంతులకు కూడా దుష్ప్రాప్యమగు మహాప్రసాదావళిని పొందిన మహానందమయుడగు ఆ కాళీయనాగుని మస్తకము నుండి గోపవధూ బృందముతో సహా అవతరణమయ్యను. ఒడ్డును దిగాడనమాట. ఆ విధముగా అందరికీ కూడా అలంకరింపజేశాడు, నాట్యం చేశాడు, విహారం అయిపోయింది. ఇంకా అది అతి ఆశ్చర్యమైనటువంటి లీలాభినయము. లీల అభినయం చేశాడు. ఇది మహా ఆశ్చర్యము. ఎందుకంటే ఎక్కడైనా విన్నాము మనం ఇంతవరకు? కృష్ణుడు గోపికలు రాసలీల చేశాడు. అక్కడ పూర్ణిమరాడు బృందావనం చేశాడు. కానీ కాళీయ సర్పము మీద చేశాడంటే ఎక్కడ మనం వినలేదు. కాబట్టి ఇది ఎంతో ఆశ్చర్యమైనటువంటి లీల. అది గావించి శ్రీకృష్ణుడు గరుత్మంతుడు కూడా దుష్ప్రాప్యం. గరుత్మంతుడు ఎప్పుడైనా గోపికలు ఎక్కించుకున్నాడా? ఆయన విష్ణువుగా ఉన్నప్పుడు లక్ష్మీదేవిని ఎక్కించుకున్నాడు. లేకపోతే ఆయన స్వర్గలోకం వెళ్ళినప్పుడు సత్యవామనో రుక్మిణీనో ఎవరినో ఎక్కించుకుని వెళ్ళాడు. కానీ బ్రజవాసుని ఎప్పుడు కూడా గరుత్మంతుడి మీద ఎక్కించుకోలే. కాబట్టి గరుత్మంతుడు కూడా దొరకడం మహా అదృష్టము. ఇక్కడ కాళీయుడు దొరికిందనమాట. ఆ విధంగా గరుత్మంతుడు కూడా దుష్ప్రాప్యమైనటువంటి మహాప్రసాదావళి పరంపర. ఒకటి కదా ప్రసాదం అంటే అనుగ్రహ పరంపర అనమాట. ఎంత అనుగ్రహించాడు. అవన్నీ పొందినటువంటి మహానందమయుడు కాళీయుని ఆ కాళీయుడు మహా ఆనందపడ్డాడు. అంతమంది భక్తుల చరణం ఏ చరణధూళి కోసం అయితే బ్రహ్మగారు స్థించారు, ఉద్ధవుడు కోరుకున్నాడో ఆ పదధూళి కాళీయుడు పొందిన కారణంగా మహా ఆనందము పొందేట. ఆయన అతడు మస్తకా నుంచి కిందకి దిగాడు కృష్ణుడు. అందరినీ కూడా కిందకి దింపాడు. గోపవధూ బృందంతో సహా ఒడ్డును దిగాడు. నీరాజనాలింగన రాజికా పరై నందాదిభిర్హర్షదృక్ అశ్రుధారయా ఆప్లాదితోసౌ కృపయానుశిష్యతం కించిత్ ఫణీంద్రం నిరసారయద్రదాత్. అప్పుడు శ్రీ నందాది బ్రజవాసులచే ఆ భగవానుడు నీరాజనము ఆలింగనము పొంది ఆనంద అశ్రుధారలచే ఆప్లావితుడాయను. దిగిందే తడవు. అందరూ కవిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, దిష్టి తీయడం, నీరాజనం, హారత ఇవ్వడము, ఇవన్నీ ఇంకా ఆనంద బాష్పాలు తడిపోయడం. అతను తడిపోయి వచ్చాడు, మళ్ళీ ఇంకా తడుపుతారన్నమాట. ఆ విధంగా అతని కృష్ణుడిని ఆనందముతో వాళ్ళందరి ఆనందం ద్వారా ఆప్లావితుడు మునిగిపోయాడు కృష్ణుడు. తరువాత అతడు కృపాపూర్వకముగా ఆ ఫణీంద్రునిపై కొలదిగా అనుశాసన వాణిని ప్రయోగించి అతనిని ఆ హృదము నుండి బహిష్కరించెను. అందరూ చూస్తుండగానే దిగిన తర్వాత కాళీయుడా ఉన్నంతకాలం ఉన్నావు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ చోటు ఎక్కడ రమణిక ద్వీపం, ఇది చక్కటి పానీయమైనటువంటి నీళ్లను కలుషితం చేశావు, అందరికీ ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి ఇక్కడ ఉండడం తగదు. బృందావనం ఉంటే క్రూరతో ఉండకూడదు, అందరికి సహాయకరంగా ఉండాలన్నమాట. నీలా గుణాలు లేవు కాబట్టి వెళ్ళిపోయి కొనడానికి వీల్లేదు, వెంటనే ఖాళీ చేసేయి అని బహిష్కరించాడు. శాసనం అంటే
మందలించడం అన్నమాట. మందలించాడు. తైర్గోపీ నివహై తైర్గోప గోపీ నివహై ప్రహృష్టే విస్తార్యమానేన మనోహరేణ వాదిత్ర గీతాది మహోత్సవేన సత్తోషితోగాత్ భగవాన్ స్వఘోషం. అనంతరము గోప గోపికా సమూహము యొక్క అతిశయించిన ఆనందకాంతులతో విస్తీర్యమానము మనోహరమునగు వాద్య గీతాలు నడే మహోత్సవము ద్వారా సంతోషితుడై ఆ భగవానుడు తన ఘోషభవనమునకు ప్రత్యావర్తనము గావించెను. మామూలుగా అయితే కాళీదమనం అయిన తర్వాత అందరూ కూడా అక్కడే రాత్రి ఉండిపోయారు. ఎక్కడ దిగిరే ఉండిపోయారు అన్నమాట. కానీ ఇక్కడ అందరూ కూడా ఆనందంతో నృత్య గీత వాద్యాలు వాయిస్తున్నారు. ఆనందానికి అవధం లేదనమాట, అవధులు లేవు. ఆ విధంగా అందరూ ఎంతో సంతోషముగా ఆనందముగా నృత్య గీతాలు వాద్యాలు వాయించుకుంటూ అక్కడి నుంచి బృందావనం అక్కడ లోపలికి వచ్చేసారనమాట, ఇంటికి వచ్చేసారు. ఘోషభవనము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. కదాచిత్తస్య దుష్టస్య కంసస్య అనుచరౌ ప్రియౌ బహిశ్చారాసు రూపౌ తౌ సఖ్యేరిష్ట మహాసురౌ ఆద్యో మహా హయాకారో ద్వితీయస్తు వృషాకృతి గోపాన్ భీషయమాణౌ తాన్ మర్దయంతౌ చ గోకులం గగన శృంగ్ మహాకాయౌ నాదేన ప్రాణినో అఖిలాన్ నిపాతయంతౌ భూపృష్ఠే యుగపత్ ప్రజమాగతౌ. గోకులములు అసులకి స్థానం లేదు. అయినప్పటికీ కూడా తీరా వినోదము కోసము అందరికీ కూడా కుతూహలమును కలిగించడం కోసం అని చెప్పి ఇక్కడ అసుర భావాలు ఉంటాయి. అక్కడ అసులకు ప్రవేశించిన అసుల భావాలు ఉంటాయన్నమాట. అక్కడ నిత్య గోలోకంలో. ఇక్కడ భగవంతుడు భూలోకానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఉంటారు, కృష్ణుడు వస్తూ ఉంటారు, కంసులు ఉంటారు. కానీ ఇక్కడ భావం అన్నమాట, అక్కడ ఉండరు ఎవరు, వ్యతిరేకంగా వస్తే ఏమన్నావు. అయినప్పటికీ లీలా వినోదం కోసం అని చెప్పి ఇవన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. ఒకనొక సమయమున దుష్టుడు కంసుని ప్రియానుసరుడు గూఢసారుల మిగులు ముఖ్యులు అనమాట. కేసి అరిష్టులు అనేటువంటి ఇరువురు మహా అసురులు ప్రజ ముందు ప్రవేశించిరి. వారిలో ఒకడు మహాఘోటకాకృతి. ఘోటం అంటే అశ్వము, అశ్వం అంటే గుర్రం. రెండవ వాడు వృషభాకృతి, వృషభం అంటే పెద్ద ఎద్దు. రెండు రూపాయలు కలిగి వచ్చారనమాట. ఆ అసురద్వయము సమగ్ర గోకులమును మర్దనము గావించి గోప గోపికలందరి మనమున భయము గొల్పించను. అవసరం తినగా ఉంటారా పెద్ద పెద్ద అసురులు, వాడు ఆత్మనాదం చేస్తున్నారు. వాడి యొక్క ఆ సకిలింపు, ఆ అంబారం వింటేనే చెవులు పగిలిపోతాయి అన్నమాట, అంత ఘోరంగా ఉంటాయి. మనం పాట పాడిన కూడా అలాగే ఉంటుంది. ఆయన విద్వాంసులు వాళ్ళు ఏడిసినా కూడా ఎంత ఇంపుగా ఉంటుంది. గోపికలు పాపం కృష్ణ కోసం ఏడుస్తుంటే మంచి స్వరముతో వాళ్ళు ఏడుస్తున్నారు. అలా ఉంటుందన్నమాట. కానీ ఈ అరిష్టాసురుడు వీళ్ళు చక్కగా వాళ్ళు పాడదాం అనుకున్నా కూడా అది మన కర్ణ కఠోరంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఆ విధంగా అందరికీ భయాన్ని గొలిపిస్తూ వాళ్ళు అరుస్తూ మొత్తం వ్రజమంతా కూడా చింద్రమంద్ర చేస్తూ వాళ్ళు ప్రవేశించారు. వీళ్ళు ఎవడంటే కంసుడి యొక్క ప్రియమైనటువంటి అనుచరుడు. గోకులాన్ని మర్దనంగా ఇస్తున్నారు. ఎద్దులైతే శుభ్రం మట్టిని కొమ్ముతో పైకి లేపేస్తూ ఉంటాయి. ఇక గుర్రం అయితే మర్దనం చేస్తూ ఉంటుంది, తొక్కుతూ ఉంటుంది, తనుతూ ఉంటుంది. ఆ విధంగా చేస్తున్నాయి రెండు కూడా. అందరికీ భయాన్ని కల్పిస్తున్నారు వాళ్ళు. ఆకాశమంటున్నట్టు మంటుతున్న వారి శరీరమును చూచి ఘోరమగు నాదమును విని ప్రాణులు భయముతో భయపడిపోయిరి. వాళ్ళ ఆకాశాన్ని అంటేటువంటి పెద్ద ఎత్తైనటువంటి పెద్ద పెద్ద రూపాలు అన్నమాట. అరుపులే మహాభయంకరంగా ఉన్నాయి. వాళ్ళు వచ్చేటువంటిది చూస్తుంటే ఎంత భయంకరంగా ఉంది. అవి చూసి పరిగెట్టి కింద పడిపోయారు, మూసులైపోయారు. ఆ బ్రజవాసులు అందరూ కూడా పడిపోయారు. తయోర్భ్యాకృష్య బలేన కృష్ణో
నివార్యమాణోపి నిచేష్టలోకై ఆశ్వాస్యతాన్ దర్శిత వీరదర్ప స్వపాణినా స్ఫోట్య భుజం పురోభూత్. అట్టి కేసి అరిష్టాసురుల భయముచే సర్వ వ్రజవాసులు భయకంపితులైనను తనకు ఇష్టమైన వారందరి చేత నివారింపబడుతున్నను కృష్ణుడు వారికి ధైర్యము చెప్పి తన బాహువులను అప్పళించుచు వీరదర్పాన్ని చూపుచు అగ్రసుడయ్యను. ఈ విధంగా కేసి హరిష్టాసురులు కూడా సర్వ ప్రజాన్ని అంతా కూడా భయకంపితులు చేస్తున్నారు. అందరూ భయపడి వస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని కృష్ణుడు వెళ్ళబోతున్నాడు. కానీ బ్రజవాసులందరూ కృష్ణుడిని వెళ్ళనివ్వటంలే. ఈ సుకుమార శిరుడు ఏ వెళతావు, నువ్వు మా వల్ల ఇవ్వటం లేదు, నువ్వు మహామహా పహల్వాన్లో నువ్వు వెళుతున్నావు వెళుతుంది చెప్తున్నావు. ఇప్పటికి కూడా ఆయన నివారింపబడుతున్నప్పటికీ కూడా కృష్ణుడు వాళ్ళు ధైర్యం ఇస్తారు అని చెప్పి భుజాలు అప్పడించుకుంటూ బయలుదేరాట. ప్రాగాగతం వేగభరేణ కేసినం పాద ప్రహరేణ నిరస్య దూరతః పశ్చాద్వృషం ప్రాప్య వివిద్య నాసికాం బద్ధాసు గోపీశ్వర సమ్ముఖేన్యథా. ప్రథమముగానే వేగముగా వస్తున్న కేసీని పాద ప్రహారము ద్వారా దూరముగా విసిరివేసెను. మొదట వస్తున్నాడు కేసి, దైత్యుడు అన్నమాట. వాడే వస్తుంటే ఒక్కసారిగా తన కాల్తు తన్నట్టు కృష్ణుడు దూరం నిలబడింది. అది తరువాత వృషాసురుని బంధనపూర్వకముగా నాసికా యుద్ధము చేసి గోపీశ్వర మహాదేవుని సమ్మునకు తీసుకువచ్చాను. ఆ దూరంగా వెళ్ళిపోయాడు వాడు. వృషభాసురుడు వాడు పట్టుకున్నట్ట. పట్టుకుని ముక్కికి తాడు కట్టేశాడు. ముక్కి తాడేస్తే ఇంకా ఏం చేయలేదు. ఆ విధంగా తన దర్పాన్ని అంతా కూడా అణిచి ఆ వృషభాసురుడిని తీసుకొచ్చాడు. అక్కడ నందీశ్వరుడు తర్వాత దగ్గర అనమాట. కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? కృష్ణుడు ఉండే ఊరి పేరు ఏం పేరు? రాధాదేవి ఉండే ఊరి పేరు ఏం పేరు? అది జ్ఞాపకం ఉంది, కృష్ణుడు జ్ఞాపకం లేదు. నందగాం. నందీశ్వర పర్వతం, అక్కడ 3 పర్వతాలు ఉన్నాయి. బృందావనంలో లోపలికి వెళితే అక్కడ 3 పర్వతాలు ఉన్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా అక్కడ పర్వతాకారంలో ఉన్నారు. గోవర్ధన పర్వతం సాక్షాత్ విష్ణు స్వరూపము. బ్రహ్మగిరి, దాన్ని బర్షాన అంటారు. రాధాదేవి ఉంటుంది అక్కడ. ఇంకొకటి శివుడు, నందీశ్వర పర్వతం అనమాట. దాన్ని నందగా అంటారు. అక్కడ నందమారగారు ఉంటారు. అక్కడే ఉంటున్నాడు నందీశ్వరుడు. శివుడు ఉంటాడు అనమాట. పట్టుకెళ్ళి కృష్ణుడు ఆ నందీశ్వర శివాలయం ముందు కట్టేసట. కృష్ణుడు వాహనంగా, నువ్వు శివుడు వాహనంగా ఉంది అని చెప్పి. ఆ విధంగా గోపీశ్వర మహాదేవుడు, ఆయన రకరకాల పేర్లు ఉన్నాయి శివుడికి. అక్కడ తీసుకొచ్చి అతని వాహనంగా దాన్ని కాపాడుతున్నాడు. ఎక్కడికి వెళ్తాను, ఇక్కడ 2 సేవకు పనిచేయి అని చెప్పి అది కట్టేశాడు. పునస్తమాయాతమంద విక్రమో హయం సముత్పత్య మహాపరాక్రమ బలాత్ సమారుహ్య గతిరనేకసో అనుశిక్షయన్ నిర్దమయన్ వ్యరాజత. కేసి దైత్యుడు మరల అతివేగముతో ఆక్రమించగా ఆ అమంగ విక్రముడు అగు భగవంతుడు మహాపరాక్రమముతో ఆ కేసీ దైత్యుని పృష్ఠభాగమున ఆరోహణము గావించి దానిని దమనము చేయు నిమిత్తము అనేక విధములుగా గతి ఎందు శిక్షణ ఇచ్చాను. వస్తే అందరూ కూడా భగవత్ సేవలో ఉపయోగపడాల్సిందే. వాళ్ళు ప్రాణాలతో వెళ్ళడానికి వీల్లేదు. ఒకటి చచ్చిపోవాలి, 2 బతుకుంటే సేవ చేయాలి. కాబట్టి ఆ ఎద్దుని బట్టికెళ్ళి నందీశ్వరుడు శివాలయం గోపీశ్వరుడు మాదేవుడికి పెట్టేశాడు. ఈ మళ్ళీ వీడు వచ్చాడు. ఒక తనుతంటే దూరం పడిపోయాడు కదా. ఈ పని చేసేటప్పుడు మళ్ళీ వస్తున్నాడు. వచ్చినప్పటికీ మంచి గుర్రం బాగుంది. గుర్రం కూడా కదా మరి ఎద్దులతో పాటు. కృష్ణుడు ఒకసారి ఒక ఎద్దు దాన్ని మూపు మీద ఎక్కాట. దాన్ని నడుము మీద ఎక్కి కూర్చున్నాడు. కూర్చుని దానికి అది పొగరగా ఉంది. దాంతో అటు ఇటు కొట్టి దాన్ని ఏ విధంగా పరిగెత్తాలో దానికి శిక్షణ ఇచ్చాడు అనమాట. అటు ఇటు పోకుండా జాగ్రత్త కిందగా పరిగెత్తాలి. దానికి ఏమో పాపం ఎక్కడ ఎవరైతే పొగరుగా ఉంటారో వాళ్ళకి ఎవరి మాట వినరు. వాళ్ళకి హద్దులేమీ ఉండవు. వీడు కూడా ఇటు హద్దులేమీ లేవు. కృష్ణ వచ్చి పోతూ ఉంటాడు. అందులో చెప్పి అలా కాదు తిన్నగా వాళ్ళని చెప్పి దానికి ట్రైనింగ్ ఇచ్చాడు కృష్ణుడు. ఇచ్చి
ఆరోహణ గావించి దమనం చేయి నిమిత్తం అనేక విధములుగా గతి ఎందు శిక్షణ ఇచ్చాడు. వేగంగా వెళ్ళిపోతుందానికి వేగం తగ్గించేవాడు, మిల్లిగొడుతున్న వేగం పెంచేవాడు, రకరకాల ఇబ్బంది పెట్టి వాడిలో ఉండేటువంటి పొగరంతా కూడా దమనం చేశాడు. అనేక విధములుగా గతి ఎందు శిక్షణ ఇచ్చాడు. ఈ విధముగా అశ్వరూపీయకు ఆ అసురుని నిర్దమితము చేసి అతడు విశేషముగా శోభాయుక్తుడయ్యను. ఆ విధముగా అంత పెద్ద గుర్రం మీద కృష్ణుడు చక్కగా ఎంత శోభాయమానంగా పెరిగిపోతున్నాడు. హయం తమారుహ్య నిజాన్ వయస్యాన్ సుశీఘ్రహస్తేన సహస్రశస్తాన్ విచిత్ర తత్కూర్దన కౌతుకేన భ్రమన్ భువి వ్యోమ్ని చ శోభిరేమే. ఆ అశ్వము యొక్క పృష్ఠభాగమున తన సకులను కూడా కూర్చుని పెట్టుకున్నట్ట. మామూలు గుర్రం అయితే ఇద్దరుగానే ఎక్కువ ఎక్కలేదు, కానీ విశాల గుర్రం కాబట్టి చాలా మంది ఎక్కించుకున్నాడు కృష్ణుడు. తనతో పాటుగా గుర్రం మీద ఎక్కినాడు అందరినీ కూడా పెట్టుకొని అమిత వేగముతో హస్తప్రసనాదులచే విచిత్రముకు కూర్దన వినోద ప్రదర్శించుతూ ఒకప్పుడు పృథివీపైనను మరి ఒకప్పుడు ఆకాశ మండలమునందును పరిభ్రమణ చేయిస్తూ నానా విధములు మనోహరములు చేశాను. ఒక్కొక్కసారి ఆయన గుర్రం మీద ఎగురుతున్నాడు, దాన్ని ఎగురుకొని తెస్తాను నువ్వు పెట్టదా, ఆ విధంగా దాన్ని మర్దన చేస్తున్నాడు. ఒక్కోసారి ఆకాశం ఎగురుంటున్నాడు, ఇది ఆకాశం ఎగరాలంతే లెక్కలేకపోయినా. ఆ విధంగా పూర్వకాలం ఏదో ఉండేది, ఆ విధంగా అనమాట. దీంతో శుభ్రంగా తన ఇష్టం వచ్చినట్టు కృష్ణుడు ఆ గోపకుమారుడికి ఆనందం ఇవ్వడం కోసం రకరకాలుగా దాన్ని పరిగెత్తింపజేశాడు అనమాట. మనోహరంగా క్రీడించాడు. క్షణాన్యమ్య స్వపసి విధాయ నివజ్య పాసైస్తమసి వ్రజాంతః ఆరక్షదారోహణ కేళయేముం వృషం తథానోగణ వాహనాయ. ఈ విధముగా క్షణకాలములో ఆ అసురుని సంయమనము గావించి తన వశమునకు తెచ్చుకునేను. క్షణకాలంలో ఆ గుర్రముకున్నటువంటి ఆ కేసి అసురుడిని తన ఆయత్నం చేసుకున్నాడు. మదించినటువంటి ఏనుగుని కానీ ఇటువంటి గుర్రాలు కానీ స్వాధీనం చేసుకోవడం చాలా కష్టం. కానీ కృష్ణుడు అంత పెద్ద అసురుడిని కూడా సునాయాసము ఒక క్షణంలో తన చేతిలోకి తెచ్చుకున్నాడు అన్నమాట. ఆ విధంగా చేసుకున్నాడు. తర్వాత ఆరోహణాది కౌతుకను విస్తరింపజేయుటకై దాని రజ్జువు ద్వారా బంధించి వదిలిమునందుంచాను. ఎక్కడ పోతుంది ఇంకది మామూలుగా సంహరి చేస్తాడు, కానీ ఇక్కడ సంహరించకుండా దాన్ని తాడుతో కట్టి వాడేసేట. మరి రోజు ఆడుకోవాలి కదా, ఒక్కొక్క సరిపోతుందా, రోజు ఆడుకోవాలి దాంతో కట్టేశాడు, ప్రతిమనందు బంధించాడు. తరువాత శ్రీ గోపేశ్వరుని సమ్ముఖమున రక్షణనున్న వృషాసుని కూడా బండిని లాగుడకై ప్రజమనందు ఇంచెను. ఆ సంవత్సరంలో ఒకసారి ఏముంటుంది అక్కడ, ఏది కైంకర్యం, శివుడు సేవ ఎప్పుడు జరుగుతుంది, సంవత్సరం జరుగుతుంది, బ్రహ్మోత్సవాలు ఏమో జరుగుతూ ఉంటుంది. సంవత్సరం అంతా కాడి కదా ఎందుకు కూర్చోబెట్టి మేపడం. తీసుకొచ్చాడు, ప్రజలు తీసుకొచ్చి అక్కడ మిగతా ఇద్దరితో పాటు బండి లాగడం కోసం అని చెప్పి ఆ పనులో దాన్ని పెట్టేశాడు. అయిపోయింది వాళ్ళ పని. వాళ్ళకి అంత అసురత్వం అప్పటికి కూడా భగవంతుడు సేవలో ఉపయోగపడాల్సి ఆ సర్పాన్ని సేవలో ఉపయోగించాడు, వీళ్ళను కూడా సేవిస్తున్నాడు. నందీశ్వరపురే తత్ర వసంతం కృష్ణమేకదా కంసాజ్ఞయాగత క్రూరో నేతు మధుపురీం వ్రజ. ఇవే చక్కగా కాలం గడుస్తూ ఉంటే ఒకనొక రోజున మళ్ళీ ఏమైందిట, శ్రీకృష్ణుడు నందీశ్వరపురమునందు నివసిస్తున్నప్పుడు కంసుని ఆజ్ఞచే అక్రూరుల వ్రజము నుండి శ్రీకృష్ణుని మధురాపట్నంలో తీసుకుని పోవుటకు వచ్చిన. ఈ విధంగా కాలం గడుస్తూ ఉండగా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. ఎలాగా కృష్ణుడిని సంహరించాలి అంటే బృందావనం చేసి బయటికి తీసుకురావాలి. ఆ బృందావనం ఎటువంటిదంటే అక్కడ వెళ్ళి అందరి మనసులు మారిపోతూ ఉంటాయి, సౌమ్యం అయిపోతాం అందరూ కూడా. అందుకని చెప్పి నేను అక్కడ వెళ్ళేట్లేదు సంహరించలేను అని చెప్పి కృష్ణుడిని అక్రూరుడి మాధ్యమంగా కంసుడు మధురకు తీసుకురావడం కోసం అని పంపించాడు. వచ్చాడు. ఎవరొచ్చారు? అక్రూరుడు వచ్చాడు. తస్మీం స్థాదాసీం యద్వృత్తం తచ్రుత్వాన్యత్రికా అపి శిలాకాష్టాదయో నూనం రుదంతి
విదలంతిచ. ఆ వృత్తాంతమును విని అతడి బ్రజవాసులందరూ ఎట్టి స్థితిని పొందిరో దాన్ని వర్ణించుటకు ఎవరికీ సామర్థ్యము లేదు. కృష్ణగత ప్రాణుడు కాబట్టి కృష్ణుడు తీసుకోపోవడం కోసం వచ్చాడినప్పటికీ అందరి యొక్క పరిస్థితి కూడా ఎంతో విదీర్ణం అయిపోయిందన్నమాట. హృదయాలు బద్దలైపోతున్నాయి, వదిలిపెట్టలేరు, అందరి ప్రాణాలు పోతుందని అనిపించింది అనమాట. ఎవరి కూడా దాన్ని వర్ణించలేరు. ఆ బృందావనం యొక్క స్థితి ఏ విధంగా ఉందో. ఇతర స్థానమందున్న శిలలు కాష్టములు కూడా రోధించుచు శోకభారముచి విదీర్ణమైనవి. మామూలు ప్రాణులే కాకుండా ప్రాణం లేనటువంటి శిలలు కూడా ఆ వార్త విని అవి ద్రవీభూతం అయిపోయాయన్నమాట. ఆ విధముగా అక్రూరుడు బృందావనం చేరుకున్నాడు. దాని తర్వాత అతని యొక్క పని ఏ విధంగా జరిగిందో వాళ్ళకి అనుగ్రహం ఉంటే తర్వాత విన్నాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.